బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలం కొల్హారి గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. భార్య ఆత్మహత్య చేసుకున్న రోజే భర్త కూడా బలవన్మరణానికి పాల్పడ్డాడు. కొల్హారి గ్రామానికి చెందిన విజయ్తో మహారాష్ట్రకు చెందిన పల్లవికి గతేడాది మే నెలలో వివాహం జరిగింది. సంక్రాంతి పండుగకు పుట్టింటికి వెళ్లిన పల్లవి శుక్రవారం మధ్యాహ్నం అత్తగారి ఇంటికి వచ్చింది. కుటుంబ సభ్యులు వ్యవసాయ పనులు ముగించుకుని సాయంత్రం ఇంటికి వచ్చేసరికి పల్లవి పురుగుల మందు తాగి అపస్మారక స్థితిలో పడి ఉంది. వెంటనే ఆమెను రిమ్స్ కి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. దీంతో తనపై అపవాదు వస్తుందోనన్న భయంతో ఆమె భర్త విజయ్ అదే రోజు రాత్రి శ్మశాన వాటికకు వెళ్లి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలం కొల్హారి గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. భార్య ఆత్మహత్య చేసుకున్న రోజే భర్త కూడా బలవన్మరణానికి పాల్పడ్డాడు. కొల్హారి గ్రామానికి చెందిన విజయ్తో మహారాష్ట్రకు చెందిన పల్లవికి గతేడాది మే నెలలో వివాహం జరిగింది. సంక్రాంతి పండుగకు పుట్టింటికి వెళ్లిన పల్లవి శుక్రవారం మధ్యాహ్నం అత్తగారి ఇంటికి వచ్చింది. కుటుంబ సభ్యులు వ్యవసాయ పనులు ముగించుకుని సాయంత్రం ఇంటికి వచ్చేసరికి పల్లవి పురుగుల మందు తాగి అపస్మారక స్థితిలో పడి ఉంది. వెంటనే ఆమెను రిమ్స్ కి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. దీంతో తనపై అపవాదు వస్తుందోనన్న భయంతో ఆమె భర్త విజయ్ అదే రోజు రాత్రి శ్మశాన వాటికకు వెళ్లి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి జోషి అందిస్తారు. జోషి, చెప్పండి, అసలుకి ఆత్మహత్య గల కారణాలు ఏంటి జోషి? గుడ్ మార్నింగ్ పల్లవి. గుడ్ మార్నింగ్ వెన్నెల. ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలం కొల్లారి గ్రామంలో పూర్తిగా పరిస్థితి. గత సంవత్సరము పెళ్లి చేసుకున్నటువంటి దంపతులు ఇద్దరు కూడా ఆత్మహత్య చేసుకున్నటువంటి సంఘటన పూర్తిగా ఆ గ్రామంలో విషాద ఛాయలకు కారణంగా తెలుస్తోంది. అంటే గత ఏడు వివాహం జరిగినటువంటి విజయ్ అలాగే పల్లవి అనేటటువంటి దంపతులు అంటే అన్యోన్యంగా ఉంటున్నటువంటి పరిస్థితి. సాధారణంగా వాళ్ళ మధ్యన ఎటువంటి గొడవలు లేవు అని చెప్పి గ్రామస్తుల ద్వారా కూడా కుటుంబీకుల ద్వారా కూడా తెలుస్తున్నటువంటి పరిస్థితి. అయితే పుట్టింటికి పండుగకని వెళ్ళినటువంటి పల్లవి తిరిగి వచ్చినటువంటి రోజునే పురుగుల మందు తాగి ఆత్మహత్య ప్రయత్నించినటువంటి పరిస్థితుల్లో ఆమెను చికిత్స నిమిత్తం రిమ్స్ ఆసుపత్రికి తరలించడం జరిగింది. కొద్ది గంటల పాటు చికిత్స పొందుతున్నటువంటి క్రమంలోనే కొద్ది గంటల్లోనే ఆమె మరి భార్య మృతిని తట్టుకోలేనటువంటి భర్త విజయ్ సమీప ప్రాంతంలో ఆయన కూడా పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితి. అంటే దీనికి కారణాలు ఏంటి అనేటటువంటిది ఇంకా పోలీసుల దర్యాప్తు పూర్తయితే తప్ప తెలియనటువంటి నేపథ్యము. కానీ ప్రాథమికంగా మాత్రం అంటే మహిళల మధ్యన కావచ్చు, వాళ్ళ కుటుంబాల మధ్యన కావచ్చు, పెద్దగా వివాదాలు గొడవలు ఏమీ లేవని చెప్పి మాత్రం చిన్నపాటి మనస్పర్ధలే కారణమై ఉంటాయన్నటువంటి విషయం మాత్రం కొంత ప్రాథమికంగా తెలుస్తున్నటువంటి పరిస్థితి. అయితే పుట్టింటి నుండి వచ్చినటువంటి రోజునే ఈ యొక్క అఘాయిత్యానికి ఆమె పాల్పడటం అనేటటువంటిది పూర్తిగా గ్రామంలో ఒక రకమైనటువంటి విషాదానికి దారితీసినట్టుగా తెలుస్తుంది. అయితే కేసు నమోదు చేసుకున్నటువంటి పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లుగా తెలుస్తుంది. అయితే దర్యాప్తు తర్వాత అసలు ఈ యొక్క ఆత్మహత్యకు ఆమె వివాహిత ఆత్మహత్య చేసుకోవడానికి ప్రధాన కారణం ఏంటి అనేటటువంటిది తెలిసేటటువంటి అవకాశం ఉంది. రైట్ జోషి, థ్యాంక్ యూ.